హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామ పంచాయతీకి కొత్తగా నియమించబడిన ప్రత్యేక అధికారుల విధులు బాధ్యతల గురించి తెలియజేస్తున్నాను. కొత్తగా మీరు పదవి బాధ్యతలు స్వీకరించిన వాళ్ళ కోసం ఈ వీడియో ఉపకరిస్తుందని నేను ఎంతో అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోను మొత్తం చూసి మీ పరిపాలనను మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మా యొక్క ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ముందుగా మీకు ఈ వీడియో చూసే ముందు మీకు ఆల్రెడీ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా నియామక ఉత్తర్వులు కలెక్టర్ గారి నుంచి అందిన ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ ప్రత్యేక అధికారుల నియామకాలంతా గ్రామ పంచాయతీ మన పంచాయతీ యాక్ట్ 2018 సెక్షన్ 136 ప్రకారం జరుగుతుంది. దాంట్లో మనం ఈ పంచాయతీ ప్రత్యేక అధికారుల పరిపాలన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలా నడుచుకోవాలి, విధులు ఎలా నిర్వర్తించాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్పెషల్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేసినప్పుడు రెండు చోట్ల జరుగుతుంటుంది. ఒకటి ఏంటంటే పదవి బాధ్యతలు, అంటే పంచాయతీ సర్పంచ్ మరియు మెంబర్స్ వాళ్ళ పదవి కాలం ముగిసిన తర్వాత ఒక్కోసారి ప్రత్యేక అధికారులు ఉంటారు. అలాగే కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కూడా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఇక్కడ మనం రెండు సందర్భాల్లో ప్రత్యేక అధికారులు నియమించబడతారు. కాబట్టి వాళ్ళు రెండు సందర్భాలు ఎలా ఉంటాయి, ఏం పనులు చేయాలి, ఏం చేయకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పవర్స్ అండ్ ఫంక్షన్ గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ వాళ్ళు చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ప్రత్యేక అధికారి నిర్వహించాల్సి ఉంటుంది. అంటే డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పంచాయత్ అండ్ సర్పంచ్, ద స్పెషల్ ఆఫీసర్ హ్యాస్ టు డూ ది వర్క్ ఆఫ్ పంచాయత్, గ్రామ పంచాయత్ అండ్ సర్పంచెస్. స్పెషల్ ఆఫీసర్ అజ్యూమ్ చార్జ్ ఆన్ 1/2/2024 నాడు పదవి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. మనం పంచాయతీ అధికారులుగా ప్రత్యేక నియమించేవాళ్ళంటే వెంటనే చేయవలసిన పనులు ఏమున్నాయి అనేది. ఒకటి, ఆ పంచాయతీ అంటే కొత్తగా నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే కొత్తగా ఏర్పడ్డ పంచాయతీల గురించి చెప్తున్నాను. ఇక్కడ కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు వైడ్ పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడిన ఆనందం వెలువరిస్తుంది. కాబట్టి దాన్ని బీటప్ డ్రమ్ ద్వారా కానీ లేకపోతే డిస్ప్లే బ్యానర్స్ కానీ దాని ద్వారా మనం టామ్ వేయించడం ద్వారా కానీ ప్రజల్లో ఇది ప్రకటన చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మాణం కోసం కానీ కార్యాలయం నిర్వహణ కోసం కానీ కావలసిన బిల్డింగ్ కానీ వసతులు కానీ సౌకర్యాలు కానీ ఉండాల్సి ఉంటుంది. దానికోసం గ్రామ పంచాయతీ స్థలం ఎక్కడైనా ఉన్నదా, గ్రామ పంచాయతీ ప్రభుత్వ స్థలం ఉన్నదా, లేదా ప్రత్యేకించి ప్రభుత్వ బిల్డింగ్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా అనేది చూసుకుంటూ అది చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఇక్కడ గ్రామ పంచాయతీ పేరు కూడా ఒక పేరు మీద బోర్డు తయారు చేసి ఆ గ్రామ పంచాయతీ స్థలంలో మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి గ్రామ పంచాయతీ చేయవలసిన సిటిజన్ ఛార్జెస్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే సర్వే నెంబర్ ఎందుకంటే గ్రామ పంచాయతీ యొక్క ఎక్స్టెంట్ అంటే ఏరియా ఎంత ఉన్నది అనేది మనం 2018 పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారం దాంట్లో షెడ్యూల్ 7 ప్రకారం అక్కడ సర్వే నెంబర్లు కానీ గ్రామ పంచాయతీలో ఏవే గ్రామాలు ఉన్నాయి, ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎంత విస్తీర్ణం ఉన్నది అనేది కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం మనం ప్రకటన ఒకటి తయారు చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాత దానికి సంబంధించినది ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సమాచార ప్రకారం కూడా మనం 41B అనేది కూడా తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నిటికి కావాల్సిన బోర్డ్స్ అన్ని మాత్రం కంపల్సరీగా మనం తెలంగాణలో తెలుగు బోర్డులోనే రాయాల్సి ఉంటుంది. కాబట్టి అది గ్రామ పంచాయతీ రికార్డ్స్ అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయి. తర్వాత ఈ రికార్డ్స్ అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రామ పంచాయతీ అపాయింట్మెంట్ చేయబడితే పర్వాలేదు, లేకపోతే పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ దగ్గరనే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కాకుండా ఏవైతే కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు పాత పంచాయతీ నుంచి రావాల్సిన ఆస్తులు కానీ అప్పులు కానీ తర్వాత ఫర్నిచర్ కానీ స్టేషనరీ కానీ వాటి రికార్డ్స్ కానీ కొన్ని ఆ పాత పంచాయతీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ విధంగా ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎంత ఫండ్స్ తీసుకోవాలి, ఎంత అప్పులు ఉన్నాయనేది కూడా ఈ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇస్తారు. ఆ ఆర్డర్ ప్రకారం మనం ఆ పాత పంచాయతీ నుంచి కొత్త పంచాయతీ రావాల్సిన ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొత్తగా ఏర్పడిన పంచాయతీకి మనం గ్రామ పంచాయతీ సీలు, తర్వాత స్టాంప్స్ అవన్నీ తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ తయారు చేయించుకోవాలి. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కాబట్టి కావాల్సిన రిజిస్టర్స్ అన్నీ, అంటే చట్ట ప్రకారం ఏవైతే రిజిస్టర్లు మెయింటైన్ చేయాలో ఆ రిజిస్టర్లన్నీ మొత్తం గ్రామ పంచాయతీకి కావాల్సిన రిజిస్టర్లన్నీ కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, రాసుకోవాల్సి కొత్తగా తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ రిజిస్టర్స్ అంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే వసూలు విషయంగా డిమాండ్ రిజిస్టర్ ఒకటి. అది ఎందుకంటే కొత్త పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి పాత పంచాయతీలో ఈ ఏరియాకు సంబంధించిన డిమాండ్ రిజిస్టర్ ఉంటుంది కాబట్టి ఆ రిజిస్టర్ను మనం గ్రామ పంచాయతీ రిజిస్టర్కి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టాట్యూటరీ రిజిస్టర్స్ ఏవైతే ఉండేవో గ్రామ పంచాయతీకి సంబంధించినవన్నీ ఈ ఏరియాకు సంబంధించిన రిజిస్టర్లను తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ కొత్త పంచాయతీ గురించి కంపల్సరీగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా పాత పంచాయతీ నుంచి మాత్రం పంచాయతీ ప్రత్యేకాధికారి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త పంచాయతీ కోసం బ్యాంకులో కానీ ట్రెజరీలో కానీ అకౌంట్స్ ఓపెన్ పీడీ పర్సనల్ డిపాజిట్ పబ్లిక్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీ పేరు మీద. అలాగే బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ కూడా తర్వాత మ్యారేజ్ రిజిస్టర్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీ రిజిస్టర్, ప్రాపర్టీకి సంబంధించి మూవేబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవేబుల్ ప్రాపర్టీ రిజిస్టర్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత స్కీమ్స్ ఏమేమి జరుగుతున్నాయి, గ్రామ పంచాయతీలో కొత్త స్కీమ్స్ ఏమేమి జరుగుతున్నాయి వాటి కూడా సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రత్యేక మీకు ఆర్డర్ తీసుకోగానే పంచాయతీ ప్రత్యేకాధికారికి ఆర్డర్ తీసుకోగానే విజిట్, అంటే గ్రామ పంచాయతీకి విజిట్ చేసి ఆ విజిట్లో మొత్తం గ్రామ పంచాయతీ గురించి అక్కడ ఉన్న సమస్యల గురించి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. కదా మొదలు ఫస్ట్ ఛార్జీ తీసుకున్న వెంటనే గ్రామ సభ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం చట్టం అది గ్రామ పంచాయతీ ఏర్పడినాక 10 రోజుల లోపల చేయాల్సి ఉంటుంది అనేది చట్టం చెప్తుంది. అందుకోసం ఆ చట్ట ప్రకారం మనం ఇమీడియట్గా గ్రామ సభ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఊర్లో తిరగడం వలన అక్కడ ఊరి సమస్యలన్నీ తెలుసుకోవడం జరగాలి. కొత్త బిల్డింగ్ కోసం అంటే కొత్త కార్యాలయం ఏర్పాటు చేయడానికి, కొత్త గ్రామ పంచాయతీలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేయడానికి కంపల్సరీగా ఒక కన్వీనియంట్ ప్లేస్, అందరికీ అనుకూలంగా ఉండే ప్లేస్ను నిర్ణయించుకోవాలి. అందరికీ యాక్సెసిబుల్ ఉండాలి. యాక్సెసిబుల్ మీన్స్ అందరూ వచ్చిపోయే విధంగా ఉండాలి. ఆల్ కమ్యూనిటీస్, అన్ని కమ్యూనిటీస్ కూడా దగ్గరలో ఉండేటట్టు వచ్చేటట్టు వెళ్ళి ఉండాలి. తర్వాత తగినంత స్థలం, ఏదైతే గ్రామ పంచాయతీ సభ్యులు కానీ సర్పంచ్ కానీ ఇంకా పబ్లిక్ ప్రజలు కానీ వచ్చి కూర్చుంటానికి కావాల్సిన స్థలం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గ్రామ పంచాయతీకి కావాల్సిన బిల్డింగు అవన్నీ, తర్వాత ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఎక్కడ ఉంటే గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటే దాంట్లో చూసుకోవచ్చు, లేదంటే వేకెంట్ స్థలం కూడా ఉంటుంది కూడా దాంట్లో కూడా మనం నిర్మాణం చేసుకోవచ్చు. వేకెంట్ స్పేస్ ఎక్కడ గవర్నమెంట్ స్థలం ఉన్నా కూడా, వేకెంట్ ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నా, అంగన్వాడీ బిల్డింగ్ ఉన్నా దాంట్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కలెక్టర్. ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా ప్రైవేట్లో రెంట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రెంట్ చెల్లించడం కోసం కలెక్టర్ గారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సర్పంచులు మరియు వార్డు మెంబర్ల పదవీకాలం పూర్తయిన తర్వాత జరిగే ప్రత్యేక అధికారుల విషయం చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వాటికి ఎట్లా ఉంటుంది, హ్యాండ్ ఓవర్ ఆల్ ది రికార్డ్స్, అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డ్స్ ఏవైనా కూడా సర్పంచ్ దగ్గర నుంచి కంపల్సరీగా మనం వెంటనే సర్పంచ్ గారు కానీ పంచాయతీ సెక్రటరీ దగ్గర ఉన్నా ఏమన్నా కూడా పంచాయతీ అధికారి చేతిలో ఉండాలి కాబట్టి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏమేమి ఉంటాయి అంటే మినిట్స్ రిజిస్టర్, అంటే తీర్మానం రిజిస్టరు, ఎజెండా రిజిస్టరు, అటెండెన్స్ రిజిస్టరు. ఈ మామూలుగా సాధారణ సమావేశాలు కానీ ప్రత్యేక సమావేశాలు కానీ అత్యవసర సమావేశాలు కానీ ఏర్పాటు చేసుకోవడం అవసరమైన రిజిస్టర్లు ఇవి ఈ మూడు మాత్రం కంపల్సరీగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గ్రామ సభ రిజిస్టర్కు సంబంధించింది కూడా మినిట్స్, ఎజెండా, అటెండెన్స్ రిజిస్టర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పర్టికులర్లీ అకౌంట్ రిలేటెడ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయంటే మనీ వాల్యూ రిజిస్టరు, డైలీ కలెక్షన్ రిజిస్టరు, రిసిప్ట్ బుక్, తర్వాత యూజ్డ్, అంటే రిసిప్ట్ బుక్లలో యూజ్డ్ ఎన్ని అయినాయి, తర్వాత ఎన్ని తెప్పించారు, ఎంత హ్యాండ్ మీద ఉన్నాయి, తర్వాత ఉపయోగం అంటే అన్యూజ్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. క్యాష్ బుక్ అలాంగ్ విత్ చలాన్స్ అండ్ పెయిడ్ వోచర్స్, అంటే క్యాష్ బుక్తో చలాన్స్ కానీ పెయిడ్ వోచర్స్ కానీ కంపల్సరీగా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది. మెజర్మెంట్, అంటే ఎక్కడైతే వర్క్లు జరిగినాయి ఉంటాయో గ్రామ పంచాయతీలో ఆ వర్క్ సంబంధించిన రికార్డ్ చేసిన మెజర్మెంట్ బుక్లు, అంటే దీన్ని ఎంబీ బుక్లు అంటారు, వాటిని
మనం తెలుసుకొని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్స్ ఏవైతే ఉంటాయో కార్యాలయానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్స్ అంటే వాడదగిన వస్తువుల స్టాక్ రిజిస్టర్ ఉంటుంది, మూవేబుల్ స్టాక్ రిజిస్టర్ ఉంటుంది, ఇమూవేబుల్ ప్రాపర్టీ స్టాక్ రిజిస్టర్ ఉంటుంది. ఈ రిజిస్టర్లు 3 కంపల్సరీగా మీరు పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి కానీ లేకపోతే పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి కానీ ప్రత్యేక అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన సూచన చేయడం జరిగింది. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఆ ఫంక్షన్స్ ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ గ్రామసభ మాత్రం కంపల్సరీ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ తీర్మానమైనా గ్రామసభ ద్వారానే తీర్మానం చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ఎసెన్షియల్ సివిక్ సర్వీసెస్ అంటే పౌర సేవలు ఏవైతే ఉన్నాయో శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ అంటే ఇక్కడ ఈ 2 శానిటేషను తర్వాత స్ట్రీట్ లైట్స్ మాత్రం గ్రామ పంచాయతీ బాధ్యత. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏదైతే మిషన్ భగీరథ వాళ్ళ ఉన్నది కాబట్టి ఆ సంస్థ ఉన్నది కాబట్టి ఆ సంస్థ సిబ్బంది దాని బాధ్యత వహిస్తారు, వాళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. సెట్టింగ్ అప్ నర్సరీ అంటే నర్సరీ కూడా మనం తెలంగాణ హరితహారం ప్రోగ్రాం నడుస్తున్నది కాబట్టి అప్పుడు ఆ తెలంగాణకు సంబంధించిన హరితహారంకి సంబంధించిన నర్సరీ ఇదివరకే మెయింటైన్ చేస్తున్నారు. ఆ మెయింటైన్ చేసే స్థలం కానీ చెట్లు కానీ ఏమున్నాయో అవన్నీ కూడా అది హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెస్పాన్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ విషయంగా కూడా మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్గా మనం తర్వాత తెలుసుకుందాం. తర్వాత ఇష్యూ ఆఫ్ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇవ్వాలనో కూడా తర్వాత తెలుసుకుందాం. ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ తయారు చేయాల్సి ఉంటుంది. వర్క్స్ కూడా అక్కడ పనులు జరుగుతూ ఉంటే వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త పనులు ఏమైనా తీర్మానం చేసిందంటే వాటిని కొత్త పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యానికి సంబంధించిన యాక్టివిటీస్ జనరల్గా సాధారణంగా చెప్తుంటే శానిటరీ కండిషన్స్ అనే విలేజ్ అంటే మనం ఎట్లా ఉంది కానీ ఒకసారి విజిట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత పనిచేసే సిబ్బంది మీద సూపర్వైజ్ చేస్తూ ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చేసేది పనులు చేస్తున్నారా లేదా, కరెక్ట్ చేస్తున్నారా లేదా. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు దానికి ఒక చట్టం ఉన్నది. అది మున్సిపల్ మాత్రమే ఇప్పుడు మంద ఉన్నది. దాన్ని కూడా ఇప్పుడు అమలు చేయమని చెప్పేసి మన అధికారులు కోరుతున్నారు. డిస్పోజల్ ఆఫ్ గ్యారేజ్ ఎట్లా అయింది అంటే చెత్తను చెదారాన్ని కంపోస్ట్ను ఎలా డిస్పోజ్ చేయాలి అంటే సేఫ్ డిస్పోజల్ అంటారు దాన్ని. అంటే ఇతరులకు ఎటువంటి హాని జరగకుండా వాటిని డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత పంచాయతీ ప్రత్యేక అధికారుల మీద ఉంటుంది. మెయింటైన్ శానిటరీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అంటే ప్రభుత్వ స్థలాలలో కూడా ప్రభుత్వ ప్లేస్లలో కూడా మీరు కంపల్సరీగా శానిటేషన్ చేయాల్సి ఉంటుంది. పారిశుద్ధ్య పనులన్నీ చేయాల్సి ఉంటుంది. పారిశుద్ధ్య పనులలో డైలీ క్లీనింగ్ ఒకటి ఉంటుంది. కంపల్సరీ రోడ్స్ అండ్ డ్రైన్స్ క్లీన్ చేయాల్సి ఉంటుంది. రిమూవల్ ఆఫ్ డెబ్రిస్ అంటే చెత్త చెదరం ఎక్కడ ఉన్నా కూడా చెత్త కుప్పలు ఉన్నా కూడా బుషెస్ అంటే పొదలు కూడా చుంపలు ఉన్నా కూడా వాటిని తీయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కడైతే ఊర్లలో వాటరు బయటకు పోకుండా నిలకడ నిలిచి ఉంటుందో వాటిని మాత్రం కంపల్సరీగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది, తీసివేయాల్సి ఉంటుంది. లేకపోతే దోమలు పెరిగి వచ్చే వర్షాకాలంలో దోమలు పెరిగి హానికరంగా మారుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాటిని తీసేయాల్సి ఉంటుంది. ప్రతి వారంలో ఒక రోజు డ్రై డేగా ప్రకటించి ఆ రోజు నాడు నీళ్లు ఎక్కువ పాడకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీనికి ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ రిక్షాస్ అంటే ఇదివరకే రిక్షాస్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ట్రాక్టర్లు కూడా తెప్పించారు. ప్రతి పంచాయతీకి కూడా ట్రాక్టర్లు ఉన్నట్టు అనుకుంటున్నాను నేను. అటువంటి ట్రాక్టర్లు కూడా తోటి కూడా మనం శానిటేషన్ పనులు చేయించాల్సి ఉంటుంది. దానికి అయ్యే ఖర్చులు కూడా మనం సంబంధిత 15th ఫైనాన్స్ నుంచి మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. తర్వాత 100% డోర్ టు డోర్ కలెక్షన్ ప్రతి రిక్షా ఉన్నది కాబట్టి ట్రాక్టర్ ఉన్నది కాబట్టి ఇంటి నుంచి చెత్త చెదారాన్ని మనం కలెక్ట్ చేసి దాన్ని డిస్పోజల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గ్రామాల్లో జరిగేది ఎంజీఎన్ఆర్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూడా ఫండ్స్ వస్తున్నాయి. దాన్ని కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. వాటి పనులు కూడా మనం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టే క్లీనింగ్ అండ్ స్కూల్స్ అండ్ అవి కూడా మనం స్కూల్స్ కానీ అంగన్వాడీ కానీ గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మాత్రం కంపల్సరీగా మనం శానిటేషన్ నిర్వహించాల్సిన పారిశుద్ధ్య పనులు నిర్వహించాల్సిన పని అవసరం ఉంది. వాటర్ సప్లై విషయంగా పంచాయతీకి ఎలాంటి బాధ్యత లేకున్నా పౌర సమాజం కోసం మనం చేయవలసి ఉంటుంది కాబట్టి మిషన్ భగీరథ అనేది స్టాఫ్ ఉంటారు అక్కడ వాటితోటి ప్రివెన్షన్ వాటర్ కంటామినేషన్ కాకుండా వాటర్ను
మురికి కాకుండా మొత్తం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది, నివారణ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. క్లోరినేషన్ మీన్స్ దట్ ఈజ్ బ్లీచింగ్ పౌడర్ మనం కలపాల్సి ఉంటుంది దాంట్లో. అది వాటర్ అది కలపాల్సి ఉంటుంది. క్లోరినేషన్ కలపాల్సి ఉంటుంది. తర్వాత క్లీనింగ్ వాటర్ ట్యాంక్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంక్స్లన్నీ క్లీన్ చేయాల్సి ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ విషయంగా స్ట్రీట్ లైట్స్ మాత్రం 90% కంపల్సరీగా స్ట్రీట్ లైట్ వెలిగేటట్టు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చట్టంలో ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. తర్వాత కాలిపోయిన బల్బులు మాత్రం వెంటనే రిప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇమీడియట్గా. తర్వాత వీధి లైట్లకు వాడిన కరెంటు బిల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ బిల్ ప్రకారం ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది సాధారణ నిధుల నుంచి. తర్వాత గ్రామ పంచాయతీలో గ్రామాలలో మామూలుగా సాధారణంగా 2 లైన్లు ఉంటే ఇళ్ళలో కరెంట్ ఇస్తూ ఉంటారు. మనకు స్ట్రీట్ లైట్ కోసం కంపల్సరీగా వేరే సెపరేట్ లైట్ అంటే థర్డ్ వైరు వేయాల్సి ఉంటుంది. లేని చోట మాత్రం కంపల్సరీ వేయించాల్సి ఉంటుంది. ఎల్ఈడి లైట్లు వేయడం వలన మనకు పవర్ ఛార్జెస్ చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి ఎల్ఈడి లైట్లు మాత్రం వేయాల్సింది. నర్సరీస్ అంటే తెలంగాణ హరితహారం ఏదైతే ఉన్నదో దాని విషయంగా మనం ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఇట్ ఈజ్ స్టాట్యుటరీ వర్క్. తర్వాత దానికి కావాల్సిన ప్లేస్ ఆల్రెడీ గుర్తించారు, వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. అదే ప్లేస్ మస్ట్ బి సఫిషియంట్ టు రేజ్ 20,000 మొక్కలు పెరిగేటట్టు అది ఆ ప్లేస్ ఉండాల్సి ఉంటుంది. దానికి వాటర్ ఫెసిలిటీ, సూటబుల్ సాయిల్ ప్రొటెక్షన్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అంటే దాంట్లో మొక్కలు పెరగటానికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయాల్సి ఉంటుంది. ఇది కన్సల్ట్ తిరుపతి గ్రామ సభ తోటి, తర్వాత అగ్రికల్చర్ వాళ్ళతో కూడా. ఇంకొకటి ఏంటంటే 25% సాప్లింగ్స్ మస్ట్ బి ఫ్రూట్ బేరింగ్. ఈ దాంట్లో 25% కంపల్సరీగా తప్పనిసరిగా పండ్లు ఇచ్చే చెట్లు ఉండాల్సి ఉంటుంది. అంటే గ్రామ పంచాయతీ టార్గెట్ ఎంత అవుతుందో అంత టార్గెట్ని అచీవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 85% పెట్టిన చెట్లు 80% కూడా వాళ్ళు జీవంగా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. వాచ్ అండ్ వార్డు పర్సన్ ఫర్ ప్లాంటేషన్కు ఉంచాల్సి ఉంటుంది. వన సేవ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చేసుకోవచ్చు, వాళ్ళ పనులు కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ విషయంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆదాయం పెంచుకోవడానికి కొత్తగా ఇండ్లు నిర్మించిన వాటిని అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. వాటికి ఇంటి పన్ను విధించి తగిన పన్ను వసూలు చేయాల్సిందిగా చట్టం చెప్తుంది. డిమాండ్ నోటీసులు అంటే పన్ను వసూలు చేయాలంటే కంపల్సరీగా మనం డిమాండ్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. డిమాండ్ నోటీసులు ఇవ్వకపోతే మాత్రం ప్రజలు పన్ను కట్టే పరిస్థితులు లేరు కాబట్టి డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాతనే మనం పన్నులు వసూలు చేస్తే దానికి కొంచెం చట్ట రూపం ఉంటుంది కాబట్టి డిమాండ్ నోటీస్ కంపల్సరీ. అయితే ఈ వసూలు ఏదైతే ఉన్నదో కంపల్సరీ నవంబర్ ఎండింగ్ లోపటినే కంపల్సరీ చేసుకోవాలి అని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. తర్వాత కలెక్షన్ నాన్ ట్యాక్సెస్, రెంట్స్, యాక్షన్స్, అమౌంట్స్ ఇవన్నీ మాత్రం కంపల్సరీ December 30th వరకు 31st వరకు వసూలు చేయాల్సి ఉంటుంది. రెమిటెన్స్ ఆఫ్ కలెక్షన్స్ ట్రెజరీలో ఏదైతే వసూలు చేసిండ్రో ఆ వసూలు చేసిన ఆదాయాన్ని సొమ్మును మాత్రం కంపల్సరీ డే అక్కడనే పంచాయతీ ట్రెజరీలో కట్టాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కడైనా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెండిచర్ అంటే అసాధారణ ఎక్స్పెండిచర్ ఎక్కడైనా చేయాల్సిన అవసరం పడితే కంపల్సరీగా పై అధికారుల అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది. వసూలు చేసిన దాంట్లో సొమ్ములకి వెళ్ళి మాత్రం డైరెక్ట్గా నేరుగా ఖర్చు చేసి పనులు చేయకూడదు. ఇది వసూలు చేసిన సొమ్ము ఏదైతే ఎంత ఉన్నదో అది ట్రెజరీలో కట్టిన తర్వాత పన్నులకైన ఖర్చులంతా మాత్రం చెక్ ద్వారా విడుదల చేసి చెక్ ద్వారా డ్రా చేసి వాటిని ఖర్చుల కోసం వినియోగించుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెండిచర్ మాత్రం చేయకూడదండి, చాలా తప్పు ఇది. తర్వాత విత్డ్రాల్ ఎంసీ విత్ జాయింట్ సిగ్నేచర్ ఆఫ్ ది స్పెషల్ ఆఫీసర్ అండ్ పంచాయతీ కార్యదర్శి ద్వారా చేయడం జరుగుతుంది. క్యాష్ బుక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది రెగ్యులర్గా, డే టు డే. ఆల్ పర్చేజెస్ త్రూ టెండర్స్ అంటే జిల్లా పర్చేజ్ కమిటీ అని ఉంటుంది. ఆ కమిటీ నుంచి తెచ్చిన రేట్లు, ఫిక్స్ అయిన రేట్లు మాత్రమే మనం ఉపయోగించి ఆ రేట్ల ద్వారానే మనకు కొనాల్సి ఉంటుంది, ఆ కంపెనీ ద్వారానే. లేఅవుట్ బిల్డింగ్ రూల్స్ విషయంగా మన చట్టంలో 113, 114 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 113, 114 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు దానికి రూల్స్ ఇంతకుముందు జీవో నెంబరు వేరే ఉండే,
ఇప్పుడు కంపల్సరీగా మున్సిపాలిటీకి సంబంధించిన జీవో ఏదైతే ఉన్నదో, నియమాలు ఏవైతే ఉన్నదో, లేఅవుట్ కోసం కానీ, తర్వాత ఇంటి పర్మిషన్ కోసం కానీ ఆ జీవోను అనుసరించాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ జీవోను కంపల్సరీగా చదివి ఆ జీవోలో ఉన్న రూల్స్ నియమాలను పాటించాల్సిందిగా కోరుతున్నాను. వర్క్స్ చేసేటప్పుడు కంప్లీట్ అంటే ఇంతకుముందు వాళ్ళు సర్పంచ్ పీరియడ్లో జరిగిన మొదలైన పనులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయ్యేటట్టు చూడాల్సి ఉంటుంది. తర్వాత వర్క్ మస్ట్ బి ఇన్స్పెక్టెడ్ బై ది విలేజ్ సెక్రటరీ అండ్ స్పెషల్ ఆఫీసర్ బోత్ బిఫోర్ మేకింగ్ పేమెంట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే వర్క్ అయిందా లేదా, దాని నాణ్యత ఎట్లున్నది అనేది రికార్డు చేసిన తర్వాత కంపల్సరీగా ఒకసారి పంచాయతీ కార్యదర్శి తర్వాత ప్రత్యేక అధికారి ఇద్దరు పోయి పంచాయతీ సైట్ మీదకి పోయి వర్క్ ఎట్లా ఉంది చూసిన తర్వాతనే పేమెంట్ చేయాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రతి గ్రామసభలో కూడా రాబో సంవత్సరానికి మనకు గ్రామసభలో అప్రూవ్ చేసుకుంటుంది వర్క్ యాక్షన్ ప్లాను. అది కంపల్సరీగా జిల్లా అభివృద్ధి ప్రణాళిక అంటారు. దాన్ని కంపల్సరీగా మనం గ్రామసభలో ఆమోదం చేసిన తర్వాత అవే పనులు మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత సమాజానికి పనికొచ్చే అంటే కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వస్తువుల కల్పన కోసం మనం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఎటువంటివి అంటే కంపోస్ట్ యార్డు, తర్వాత బరియల్ అండ్ క్రిమేషన్ గ్రౌండ్, నర్సరీ అండ్ ప్లాంటేషన్, ప్లే గ్రౌండ్, డంపింగ్ యార్డ్, రూరల్ మార్కెట్స్, పార్క్స్, థర్డ్ వైర్ ఇన్స్టాలేషన్, ఎల్ఈడి బల్బుల కోసం. స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినది ఏంటిదంటే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది తెలంగాణ పంచాయతీ యాక్ట్ 2018 ఇట్ కెనాట్ బి వయోలేటెడ్. అంటే దాంట్లో ఉన్న చట్టాన్ని అనుకూలంగా మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ జియోస్ మస్ట్ బి ఫాలోడ్, జీవోలన్నీ ఫాలో అవ్వాల్సి ఉంది. ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ కోఆర్డినేషన్ టు దేర్ రిక్వైర్మెంట్. అంటే మన గ్రామ స్థాయిలో ఉన్న ఆఫీసులు అధికారులు మండల స్థాయిలో ఉన్న అధికారులతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ పనులు చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఆఫీసర్ మస్ట్ కోఆర్డినేట్ విత్ దెమ్. తర్వాత ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది సెక్షన్ అంటే ప్రత్యేకించి మొత్తం చట్టం చదివితే బాగుంటుంది. కాకపోతే అవి ఎంత చదవకున్నా కూడా కనీసం నేను చెప్పబోయే చట్టాలు ఏవైతే ఉన్నాయో సెక్షన్స్ ఏవైతే కంపల్సరీగా దృష్టిలో ఉంచుకోవాలి, అవగాహన కలిగి ఉండాలి ఈ చట్టాల మీద. సెక్షన్ 6 ప్రకారం గ్రామసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గ్రామసభలో మనం ఎలా రూల్స్ పాటించాలి, నియమాలు పాటించాలి అనేది ఈ గ్రామసభ సెక్షన్ 6లో చెప్పబడింది. ఆ సెక్షన్ 6 మాత్రం కంపల్సరీ అవగాహన పెంచుకోవాలి. తర్వాత ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్పంచ్ సెక్షన్ 32లో చెప్పబడింది. ఎందుకంటే ఇక్కడ పంచాయతీ ప్రత్యేక అధికారి 2 డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి పంచాయతీ సర్పంచ్ డ్యూటీ, తర్వాత గ్రామ పంచాయతీ నిర్వహించాల్సిన విధులు కూడా పంచాయతీ ప్రత్యేక అధికారి నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ 2 సెక్షన్లు అంటే సెక్షన్ 32 తెలుసుకోవాలి, సెక్షన్ 52లో తెలుసుకోవాల్సి. అయితే సెక్షన్ 43 మాత్రం డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినవి. అతను ఏం పని చేయాలి, ఏం చేయకూడదు, ఆయన చేయవలసిన పనులు ఏంటి, అతను అజమాయిషీ చేయాలంటే అతను ఈ సెక్షన్ ప్రత్యేక అధికారికి కంపల్సరీగా అవగాహన ఉంచాలి. తర్వాత 44 ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ సర్పంచ్కు అధికారాలు ఉన్నాయి. తర్వాత ఏవైతే అధికారాలు ఉన్నాయో సెక్షన్ 44 చెప్పబడింది, అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్ 51, ఇక్కడ సెక్షన్ 51 గ్రామ పంచాయతీలో జరిగిన పనుల గురించి కానీ రికార్డుల గురించి కానీ పరిశీలన నిమిత్తం పై అధికారులు వస్తుంటారు. ఆ ఎవరెవరు అధికారులు ఉన్నారో ఆ సెక్షన్ 51లో మనం వివరించారు, చదువుకోవాల్సిందిగా కోరుతున్నాం. సెక్షన్ 52 ఇది కంపల్సరీగా ఈ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గ్రామ పంచాయతీ ఉన్నది. కాబట్టి ఈ పంచాయతీలో చేయవలసిన పనులు, గ్రామాల్లో ఏం చేయాలి, పంచాయతీ పౌరుల కోసం ఏం చేయాలి, ఎందుకున్నది, విధులు అండ్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు, ఇది మనం సెక్షన్ 52 చదివితే మీకు అవగాహన ఏర్పడుతుంది. 64 ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీలో ఎటువంటి ట్యాక్స్ వేసి వసూలు చేయవచ్చు అనే దాని మీద చెప్తుంది. తర్వాత 65 హౌస్ ట్యాక్స్ ఎలా వేయాలి, ఎలా కలెక్షన్ చేయాలి అనేది కూడా చెప్తుంది. 65A ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలో మీరు ప్రత్యేక అధికారులు ఉన్నప్పుడు కొంతమంది మీ దగ్గరికి మా ఇల్లు పేరు మార్చాలి, మా ఇల్లు పేరు మార్చితే మేము ట్యాక్స్ కడతాము, ఇవన్నీ కడతామని చెప్పి మిమ్మల్ని ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీకు అధికారం లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఇంతకుముందు ఉండే ఇప్పుడు కంపల్సరీగా సెక్షన్ 65 అనే అమెండ్మెంట్ చేసి 2018 యాక్ట్ను అమెండ్మెంట్ చేసి
ఈ బాధ్యత మ్యుటేషన్ చేసే బాధ్యత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పమైంది. వాళ్ళు ఆన్లైన్లో చేసిస్తారు. మీరు చేయాల్సింది ఏముండదు. మాన్యువల్లో రికార్డు రాసుకోవాలని ఆన్లైన్లో చూసి మీరు దాన్ని రాసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప మీరు ప్రత్యేకించి రికార్డు నేమ్ చేయించడానికి వీల్లేదు. సెక్షన్ 70 ఏంటిదంటే గ్రామ పంచాయతీకి నిధులు గురించి చెప్తుంది. ఎటువంటి నిధులు గ్రామ పంచాయతీకి వస్తాయి, ఏమి నిధులు గ్రామ పంచాయతీకి రావాలి, వాటి మీద మనం పరిశీలన చేసి అటువంటి నిధులు వచ్చేటట్టు గ్రామ పంచాయతీకి ఆదాయం పెంచే విధంగా మీరు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 71 ఏంటంటే ఖర్చులు, అంటే గ్రామ పంచాయతీ చేయదగిన ఖర్చులు ఏవైతున్నాయో ఏ వాటి మీద ఖర్చు చేయొచ్చు, ఏవి చేయకూడదు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ సెక్షన్ చదవడం వల్ల. ఇది కంపల్సరీ. 113 ఇంతకుముందు చెప్పినట్టు 113, 114 ఏవైతే ఉన్నాయో లేఅవుట్స్ అండ్ బిల్డింగ్ రూల్స్కి సంబంధించింది. దీనిది మాత్రం కంపల్సరీగా ఆ మున్సిపాలిటీకి జారీ చేసిన జీవోలు ఏవైతే ఉన్నాయో, నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించాల్సిందిగా చెప్పబడింది. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే సెక్షన్ 284. దీంట్లో ఆడిటింగ్ చేయాలి. ఆడిటింగ్ చేయకపోతే ఏమున్నది అనేది, సర్పంచ్కి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి దాంట్లో అనేది ఇవి చదువుకోవాల్సి ఉంది. కంపల్సరీగా 31 డిసెంబర్ లోపల ఆడిట్ చేయాల్సి ఉంటుంది అకౌంట్స్ అన్ని గత సంవత్సరం. ఇంపార్టెంట్ జీవోస్ ఏవైతే ఉన్నాయో ఈ 2018 యాక్ట్ ప్రకారం ఇష్యూ చేసిన జీవోస్ అన్ని చూసుకొని దగ్గర పెట్టుకొని చదువుకోవాల్సి ఉంటుంది. మనకు ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే గ్రామ సభ ఒకటి, సంస్థాగత ఏర్పాట్ల ప్రకారం గ్రామ పంచాయతీ రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి. ఇది మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, స్టాండింగ్ కమిటీసు, స్టేట్ ఎలక్షన్ కమిషను, స్టేట్ ఫైనాన్స్ కమిషను. తర్వాత ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఏవైతే పంచాయతీ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్తాను. అంటే ఇమీడియట్ పై ఆఫీసర్ ఇవ్వాలంటే మీ పంచాయతీకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీ, ఈ పంచాయతీ పిఓ అండ్ ఆర్డీ అని పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని ఉంటాడు, మండల పరిషత్లో ఉంటాడండి. ఇప్పుడు దాన్ని పంచాయతీ మండల పంచాయతీ ఆఫీసర్ ఎంపీఓ అని పెడుతున్నారు దాన్ని. తర్వాత డివిజనల్ పంచాయతీ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసరు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ కలెక్టరు, కమిషనర్ పంచాయతీ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా సందేశాలు ఉంటే కూడా మాకు రాసి పంపచ్చు. లైక్ చేసినప్పుడు వీడియోలో మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్.